హాయ్ ఫ్రెండ్స్, టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి మీ అందరికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు వీడియోలో మనం ది బిగ్గెస్ట్ బర్గర్ ని తయారు చేయబోతున్నామని. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. జనరల్ గా మార్కెట్ లో మనకి ఇదిగోండి ఇలా చిన్న చిన్న సైజ్ బర్గర్స్ అయితే దొరుకుతాయి కదా. సో దీనికన్నా ఇంకొంచెం పెద్దది చూసుంటారు. బస్ మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద బర్గర్ని చూసారా? నెక్స్ట్ చూడండి ఒకసారి రెండింటిని పక్క పక్కన పెడితే ఎంత డిఫరెన్స్ ఉందో. ఈవెన్ నా ఫేస్ కూడా క్లోజ్ అయిపోతుంది, నా ఫేస్ కంటే పెద్దది ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ బన్నుతోని ఒక బర్గర్ని తయారు చేద్దాం, బిగ్గెస్ట్ బర్గర్ అనమాట. సో ఫ్రెండ్స్, బర్గర్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేయాలి, ఏంటి అని వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ బర్గర్ బన్ను మధ్యలోని ఒక పొటాటో ప్యాటీ పెట్టాలన్నమాట. సో దాన్ని తయారు చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇదిగోండి ఇవి: బాయిల్డ్ పొటాటో, అలాగే ఆనియన్స్, ఇంకా టొమాటో, కొరియండర్ లీవ్స్, చీజ్, ఇదిగోండి మయోనైజ్, అండ్ అలాగే చిల్లీస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. అన్నంతో పాటు ఒక 2 గ్రీన్ చిల్లీస్ కూడా, కొంచెం స్పైసీగా ఉండాలి కదా, మరి దానికోసం నేనైతే కొరియండర్ లీవ్స్, ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న పొటాటోస్ అనమాట ఇవి. రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో మీరు సాల్ట్ ఎంత తింటారో దాన్ని బట్టి మీరైతే సాల్ట్ వేసుకోండి. అలానే ఇంకొంచెం టేస్ట్గా ఉండడానికి కొరియండర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను, ధనియా పౌడర్ అంటారు కదా అది. సో ప్యాటీ నిలబడడానికి కొంచెం మైదా. సో వీటన్నింటిని వేసి నేనైతే బాగా ఇవ్వండి ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. సో ఇలా కలుపుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు ఈ ఐటెంని చూపించడం మర్చిపోయాను. ఇది మరేటో కాదు ఫ్రెండ్స్, ఇది బ్రెడ్ అనమాట. బ్రెడ్ని మిక్సీలో వేసి నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారు, లేదంటే మార్కెట్లో మనకి రెడీమేడ్ బ్రెడ్ క్రమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మనం దీంతోని మన ప్యాటీ ఏదైతే ఉందో పొటాటో ప్యాటీ, దాన్ని అయితే రెడీ చేసుకోవాలి. అది తయారయ్యే వరకు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ని అయితే వేసుకున్నాం. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ప్యాటీ మనం తయారు చేసినప్పుడు దీన్ని ఇలా ఫ్లిప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇదిగోండి ఇలాగా 1/2 అనమాట 2 పార్ట్స్లోని డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫ్రై చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. బర్గర్ ప్యాటీస్ తయారయ్యేలోపు మనం బర్గర్లో పెట్టాల్సిన స్టఫింగ్ ఏదైతే ఉందో ఉల్లిపాయలని వాటిని రెడీ చేసుకుంటాం. ఆనియన్స్ రింగ్స్ని బర్గర్ని 1/2గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్లోని ఇలా
ఫ్రెండ్స్ ఇదిగోండి మనం బర్గర్ బన్ కటింగ్ చేసేలోపు మన ప్యాటీస్ కూడా రెడీ అయిపోయినాయి. పొటాటో ప్యాటీస్ ఇదిగోండి మంచి బ్రౌన్ కలర్లో అయితే వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు దీని మీద వేయాల్సిన ఐటమ్లు ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ వేసేసుకుందాం. దాని తర్వాత మనం రెడీ చేసుకున్నాం ఈ పొటాటో ప్యాటీస్ అనమాట. మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడింది, మీకు చాలా కష్టమైంది అనమాట. ఇదిగోండి ఇలా అయితే నేనైతే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద చీజ్ అనమాట. ఇదిగోండి సో ఈ చీజ్ని అయితే దీని మీద వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అలానే నేను కొంచెం చీజ్ ఇలా గ్రేట్ చేసుకున్నాను అనమాట. దీన్ని హాట్ వాటర్లో మెల్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇదిగోండి క్రీమ్ చీజ్ని నేను వాటర్లో ఈ విధంగా అయితే బాయిల్ చేసుకున్నాను అనమాట. చీజ్ అయితే మంచిగా బాయిల్ అయితే అయిపోయింది. మన దగ్గర స్లైస్ చీజ్ లేదు కాబట్టి చీజ్ని ఇలాగా బాయిల్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే చీజ్ బాగా మెల్ట్ అయి ఉన్నప్పుడే బర్గర్ అనేది టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ఈ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో బ్రెడ్ది, దీని మీద కూడా మనం ఈ మైనస్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇంత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని మీద పెట్టేసుకుందాం. సో గైస్ ఫైనల్లీ మన బిగ్గెస్ట్ బర్గర్ అయితే ఇదిగోండి ఇక్కడ రెడీ అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ బుడ్డ బర్గర్ ఎంత ఉందో. సో దీన్ని కంపేర్ చేసి చూడండి ఒకసారి సైజులో ఎంత డిఫరెన్స్ ఉందో. ఐ హోప్ గైస్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ ట్రై చేయాలో కామెంట్ చేయండి. సో ప్రెజెంట్ అయితే ఇదిగోండి మా బుడ్డ బర్గర్ని మా బుడ్డదానికి దీనికైతే ఇచ్చేస్తున్నాను. వెళ్ళు పోయి దీన్ని కూర్చొని సైడ్కి. థ్యాంక్ యూ, కూర్చో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇదిగోండి మన ఈ బిగ్గెస్ట్ బర్గర్ని అయితే కట్ చేసుకుందాం. సో గైస్ చూడండి లుక్ ఎలా ఉందో. ఇదిగో సో గైస్ చూడడానికి అయితే భలే ఉంది, కానీ టేస్ట్ చేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి. టేస్ట్ అయితే సూపర్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఆ చీజ్ కానీ లేదంటే ఆ పొటాటో ప్యాటీస్ కానీ. ప్యాటీ పర్ఫెక్ట్గా రాలేదు కానీ టేస్ట్ బాగుంది. ఎప్పుడు అనుకోలే ఇంత పెద్ద బర్గర్ తింటానని నేనైతే. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ చూశారు కదా, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరో కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.